ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. గమనించాలి, మానవ జీవితంలో ఎంచుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన ఘట్టం అండి. మానవుని ముందు 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి దేవుడు చెప్పిన జీవితం, 2 లోకము చెప్పిన జీవితం. ఈ రెండింటిలో మానవుడు దేనిని ఎంచుకుంటాడో అందుకు తగినట్లుగా ఫలితాన్ని పొందుకుంటాడు. మానవుడు దేవుడు చెప్పిన జీవితాన్ని ఎంచుకున్నట్లయితే అందుకు తగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. మానవుడు లోకము చెప్పిన జీవితాన్ని ఎంచుకున్నట్లయితే అందుకు తగిన శాపమును పొందుకుంటాడు. ఇంతకీ దేవుడు చెప్పిన జీవితం ఏంటి? పరిశుద్ధ జీవితం అండి, నీతి జీవితం అండి, యథార్థ జీవితం అండి, దేవుని ఆజ్ఞలకు తగిన జీవితం అండి. మరి ఇంతకీ లోకం చెప్పిన జీవితం ఏంటి? పాపపు జీవితం. లోక ఆశలతో, లోకంలోని పాపంతో కలిసిపోయి జీవించే జీవితం, ఇతరులను మోసం చేయడం, ఇతరులను బాధపెట్టడం, దేవుడు అసహించుకున్న లక్షణాలు కలిగి ఉండడం, ఇవే లోకం చెప్పిన జీవితం అండి. ఈ రెండింటిలో మానవుడు దేనిని ఎంచుకుంటాడో మానవుని చేతుల్లోనే ఉన్నది. మనం ఎంచుకున్న దాన్ని బట్టి మనం తగిన ఫలితాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? మన ఎంపిక ఎలా ఉన్నది? దేవుడు చెప్పిన జీవితాన్ని ఎంచుకుందామా, లోకం చెప్పిన జీవితాన్ని ఎంచుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.